నిన్న ఉదయం 5:35కు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సిన విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికులను కిందికి దించి ఐసోలేషన్ బేకు తరలించారు. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్గా అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా పడింది. ఈ మిషన్ విజయవంతమైతే 3 మైలురాళ్లను భారత్ సాధించి ఉండేది. ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుండి భారతదేశం యొక్క మొదటి ప్రయోగంగా, దేశం యొక్క మొట్టమొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్గా, మొదటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజిన్ను ఉపయోగించడం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం అప్పటి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే జరిగిందని రాధాకిషన్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ లీడర్లకు ఇబ్బందిగా మారిన వారినే లక్ష్యంగా చేసుకున్నామని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ లీడర్లు ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్లు తన వాంగ్మూలంలో రాధాకృష్ణరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు రక్షించారు. కాపాడిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాల చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.